గౌరవనీయులు జిగిందర్ ఎమ్మెల్యే థామస్ గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీ గ్రామంకి రావడం జరిగింది. మొత్తం స్టేట్లో ఎస్సీ హౌస్ హోల్డ్స్లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కార్యక్రమం ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది. సో గిరినిలో కాన్స్టిట్యున్సీ సంబంధించి 5,000 ఎస్సీ హౌస్ హోల్డ్స్లో మనం ఈ ప్యానల్స్ పెట్టగలుగుతున్నాము. ఆన్ అండ్ యావరేజ్ ప్రతి హౌస్ హోల్డ్స్కి ఒక నెల చూస్తే 500 నుంచి 600 రూపాయల వరకు సేవింగ్. ఎందుకంటే మీకు బిజిలీ ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇది ఏమి రాదు. అండ్ తర్వాత మీరు అదనంగా ఇది ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు వాపస్ గ్రిడ్కి ఆ కరెంట్ ఇస్తారు. ఆ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు కూడా మీ అకౌంట్కి డబ్బు వస్తుంది డైరెక్ట్గా. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఒకటే కన్స్ట్రెయింట్ అంటే ప్రజా నుంచి భాగస్వామ్యం ఉండాలి. ప్రజా కూడా బేసికలీ ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు వస్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మీరు త్వరగా సహకారం చేస్తే త్వరగా ఈ స్కీమ్ పూర్తి చేస్తాము. సో ఖచ్చితంగా ఇది ఒక విన్ సిచ్యువేషన్. మీకు కూడా బెనిఫిట్, గవర్నమెంట్ కూడా ఒక బెనిఫిట్. సో దయచేసి అందరూ ఈ స్కీమ్ గురించి ఆలోచన చేసి వాళ్ళు సహకారం ఇస్తారు, అది నేను కోరుతున్నాను. సూర్యఘర్ స్కీమ్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు డీటెయిల్గా మీకు చెప్పారు. అక్కడ ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. ఆడ ప్రజలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. మెయిన్గా ఎస్సీ ఎస్టీ కాలనీ పైన ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జీడి నెల్లూరులో కూడా మనం ఇక్కడ సుమారుగా 5,000 హౌసెస్ మన గంగాధరంలో ఉంది. దాన్ని ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి పాత్రికేయ మిత్రులు ఒకే కోరుతున్నాను, అందరికి కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ఎలా దీన్ని చేయాలని చెప్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మంచిగా చేస్తారు. కలెక్టర్ గారు చెప్పినట్టు మినిమం 500 నుంచి 600 రూపాయలు సేవ్ అవుతుంది. హౌస్ పైనే మనం పెట్టుకోవచ్చు. అక్కడ సోలార్ పెట్టుకొని వచ్చిన కరెంట్ని మనం యూజ్ చేసుకొని మిగులు కరెంట్ని మళ్ళీ గ్రిడ్లోకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత కరెంట్ గవర్నమెంట్కి వెళ్ళిందో దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి మీకే ఎన్నికి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఇది మంచి పథకం. మీరు సోలార్ ప్యానల్ పెట్టుకుంటే మీకు సఫిషియెంట్ కరెంట్ వస్తుంది. మీరు కరెంట్ ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన కరెంట్ కూడా గవర్నమెంట్కి ఇస్తే మీకే డబ్బులు ఎన్నికి వస్తుందని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను.